చాలా మటుకు అడుగుతున్నారు, ఫ్లాట్ తీసుకుంటే బాగానా, ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే బాగానా, లేకపోతే స్కై స్క్రాపర్స్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ తీసుకుంటే బాగానా, లేకపోతే మనకు గ్రూప్ హౌసెస్లో తీసుకుంటే బాగానా అనే దానిపైన అడుగుతున్నారండి. సో నా వ్యక్తిగత అభిప్రాయమే నేను చెప్తానండి, అది మీరు ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోండి. సో ముఖ్యంగా ఏంటంటే కూడు గుడ్డ నీడ అనేది ప్రతి మానవుడికి సర్వసాధారణంగా అవసరమైనటువంటి విషయం అండి. సో నీడ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఒక ఇల్లు, సో మనకు అపార్ట్మెంటా లేకపోతే ఏదైనా కానీ కూడా మనకి నీడనిచ్చేదే, అది ఇల్లుతో సమానమే. సో ఇన్వెస్ట్మెంట్ వైజ్ గా ఫ్యూచర్ ఆలోచించుకొని మీరు ఒకవేళ కనుక ఫస్ట్ టైం బయర్స్ అయితే, మీరు ఫస్ట్ టైం ఒక ఇల్లును మీ జీవితంలో ఫస్ట్ టైం ఒక ఇల్లును కొనాలనుకుంటే మటుకు అది 50 గజాల ఇల్లు అయినా కానీ కూడా ఇండిపెండెంట్ హౌస్ తీసుకోండి. ఎందుకంటే ఇండిపెండెంట్ అనే ఉంది మనకి ఇండిపెండెన్స్. సో స్వేచ్ఛగా మన నిర్ణయం మనం తీసుకునే విధంగా ఉంటుంది. దాని తర్వాత ఒక ఇండిపెండెంట్ లైఫ్ ని మనం లీడ్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ మిగతా ఏవైనా కానీ కూడా సెకండ్ ఆప్షన్ గా పోతే గ్రూప్ హౌస్. అంటే గ్రూప్ హౌస్ అంటే ఇద్దరు లేదా నలుగురు కలిసి ఒక 200 గజాల ఇంట్లో కన్స్ట్రక్షన్ చేసి ఎవరు పార్ట్ వాళ్ళు షేర్ చేసుకోవడానికి గ్రూప్ హౌస్ అంటారు. సో అది కూడా బాగానే ఉంటుంది, అది సెకండ్ ఆప్షన్ గా తీసుకోవచ్చండి. అండ్ థర్డ్ ఆప్షన్ గా మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ లో మీరు వెళ్ళొచ్చు. సో అక్కడ ఏంటంటే ఒక 6 to 20, 25, 30 అపార్ట్మెంట్స్ వరకు ఉంటాయి. సో మీకు యూడిఎస్ కూడా కొద్దిగా బాగానే ఉంటుంది, అంటే డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద ఏరియా అని బేస్ చేసుకునేసి. సో థర్డ్ ఆప్షన్ గా ఫస్ట్ టైం బయర్స్ అయితే థర్డ్ ఆప్షన్ మీరు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ కాస్త లగ్జరీగా ఉండాలి అండ్ లేటెస్ట్ గా ఉండాలి, అమ్యూనిటీస్ తో ఉండాలి అని అనుకుంటే కనుక మీరు స్కై రైజ్ అపార్ట్మెంట్ ని ప్రిఫర్ చేయొచ్చండి. సో ఫస్ట్ టైం మీరు తీసుకుని అంటే ఒక ఇల్లు మనకంటూ ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉన్న తర్వాత సెకండ్ టైం బయర్స్ అయితే మీరు ఏదైనా రిస్క్ తీసుకోవచ్చు. స్కై రైజ్ అపార్ట్మెంట్ ఫస్ట్ ప్రియారిటీగా మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది ఆ అపార్ట్మెంట్స్లలో. స్కై రైజ్ అపార్ట్మెంట్స్లలో ఎమ్యూనిటీస్ ఉంటాయి అండ్ మనకి అంటే కామన్ గా నెసెసిటీస్ తో కూడిన ఎమ్యూనిటీస్ ఉంటాయి అందులో. సో క్లబ్ హౌస్ అనుకోండి, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్, మళ్ళీ దాని తర్వాత పార్కింగ్, దాని తర్వాత సెక్యూరిటీ, హై అండ్ సెక్యూరిటీ ఉంటుంది ఈ యొక్క స్కై రైజ్ అపార్ట్మెంట్స్ లో కానివ్వండి, లేకపోతే విల్లా గేటెడ్ కమ్యూనిటీస్ లో కానివ్వండి. సో మై సజెషన్, ఇఫ్ యు ఆర్ ఫస్ట్ టైం బయర్, మీకు 50 గజాల ఇల్లు అయినా కానీ కూడా ఇండిపెండెంట్ హౌస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడమే బెటర్.